తన మానాన తన సినిమాలేయో తీసుకుంటూ బతికేసేటటువంటి ఆర్జీవి క్రిందటిసారి ఎలక్షన్స్‌కు ముందు తీసినటువంటి సినిమాలు, ఆ పైన తెలుగుదేశం నాయకుల్లో వచ్చినటువంటి కోపం, ఆ పైన తన మీద కేసులు, పోలీస్ స్టేషన్‌లకు పిలవడాలు, తను కోర్టులకెళ్ళి బయటికి రావడాలు ఇదంతా అయ్యాక సినిమాల గందరగోళం ఇది సినిమా అనేదే పక్కకెళ్ళిపోయి, ఈ గందరగోళంలో ఉన్నటువంటి ఆయన ఇప్పుడు పీస్‌ఫుల్‌గా మళ్ళీ తనది ఇంకొకటి ఒకనాడు ముంబైలో అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళతో కూడా సినిమాలు తీసినటువంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తాజాగా కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. మళ్ళీ ముంబైలో కూర్చుని సినిమా తీయబోతున్నారు. పోలీస్ స్టేషన్ మే బూత్ అన్నటువంటి పేరుతో ఓ సినిమా తీయబోతున్నారు. అందులో రమ్యకృష్ణని పెట్టుకొస్తే రమ్యకృష్ణని భూతం అని చెప్పి చాలామంది అంటే భూతంగా చూపెట్టబోతున్నారు అన్నటువంటిది దెయ్యాల సినిమా లాంటిది అన్నది. అయితే ఆమె భూతం కాదంటూ ఆయన వివరణ ఇచ్చుకొచ్చారు. అదే సందర్భంలో మనోజ్ బాజ్‌పేయి ఆర్జీవీతో కలిసి చేస్తున్నారు. జెనీలియా కూడా చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. రమ్యకృష్ణ కూడా చాలా ఏళ్ల తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకుముందు 'బాహుబలి' తర్వాతన మళ్ళీ ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంటర్ అన్నటువంటిది ఇంపార్టెంట్ అవుతుంది.